టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. క్రిప్టో యాప్ ప్రమోషన్లపై పుదుచ్చేరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టబోతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. రిటైర్డ్ ఉద్యోగి అశోకన్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే కేసులో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చెన్నై, కోయంబత్తూరులోనూ క్రిప్టో మోసాలు బయటపడ్డాయి. 2022లోనూ కోయంబత్తూర్ లాంచింగ్ ఈవెంట్లోనూ తమన్నా, కాజల్ పాల్గొన్నారు. మొత్తం మీద పుదుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపి 10 మంది నుంచి సుమారు 2,40,00,000 వసూలు చేశారు నిందితులు. చివరకు ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ కంపెనీ తమను మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పుదుచ్చేరి పోలీసులు సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని నిర్ణయించారు. కంపెనీ ప్రారంభోత్సవం, ప్రమోషనల్ ఈవెంట్లో ఈ ఇద్దరు సినీ తారలు తమన్నా, కాజల్ అగర్వాల్ తెగ పాల్గొన్నారు. అదే వీరి మెడకు చుట్టుకుంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ కంపెనీని 2022లో కోయంబత్తూరులో ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కంపెనీ సక్సెస్ ఈవెంట్ కూడా నటి కాజల్ హాజరైంది. ఆ ఈవెంట్లో సుమారు 100 మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఆధారంగా 10 లక్షల నుంచి కోటి వరకు విలువైన కార్లతో సహా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఆ ఫోటోలను ప్రకటనలో వేసించి కంపెనీ నిర్వాహకులు 100 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పుదుచ్చేరి పోలీసులు నితీష్ జైన్, అరవింద్ కుమార్లను అరెస్ట్ చేశారు. కంపెనీ ప్రారంభోత్సవం, ప్రమోషనల్ ఈవెంట్లతో సంబంధం ఉన్న తమన్నా, కాజల్ అగర్వాల్ను ప్రశ్నిస్తే మరిన్ని ఆధారాలు దొరకవచ్చనేది పోలీసుల ఆలోచన. వీరికి కేవలం ఎండార్స్లైనా లేదా కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్ పుదుచ్చేరిలో బయటపడ్డప్పటికీ దేశవ్యాప్తంగా ఈ కంపెనీ బాధితులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, ముంబై, కోయంబత్తూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, కేరళ, విల్లుపురం, తిరుపూర్లలో ఈ కంపెనీ పెట్టుబడిదారులను ప్రభావితం చేసిందని నివేదికలు చెప్తున్నాయి. సో మొత్తం మీద టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ చిక్కులో పడ్డారు. ముఖ్యంగా క్రిప్టో యాప్ ప్రమోషన్లో పుదుచ్చేరి పోలీసులు ఇక వీరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి గాను వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రైట్, మా కొలీగ్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, హీరోయిన్ కాజల్, తమన్నాలకు ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చా? క్రిప్టో యాప్ ప్రమోషన్ సంబంధించి అంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారికి ఇద్దరికి కూడా నోటీసులు అందించినట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇద్దరిపైన? రామదాస్, టాలీవుడ్ హీరోయిన్ కాజల్, తమన్నాకైతే ఒక బిగ్ షాకే చెప్పుకోవచ్చు. తమన్నా, కాజల్కే కాదు, నిజంగా సెలబ్రిటీస్ అందరికి కూడా ఇది ఒక బిగ్ షాక్ గానే చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా రకరకాల యాప్లకు కానీ లేదా కంపెనీలకు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ ఇలాంటి వివిధ వ్యాపార విభాగాలకి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకొని ఈ ప్రమోషన్స్ లో పాల్గొనటం ఒక ఎత్తు అయితే, వీళ్ళని చూసి మేము ఇన్వెస్ట్ చేశామంటూ కూడా గతంలో కూడా కొన్ని కంపెనీల విషయంలో, కొంతమంది సెలబ్రిటీల విషయంలో కూడా కోర్టులో కేసులు ఫైల్ అయినాయి. అలాగే ఇప్పుడు క్రిప్టో యాప్ గురించి, అలాగే వీళ్ళిద్దరికి కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. వీళ్ళు ఓన్లీ రెమ్యూనరేషన్ తీసుకొని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారా, ఆ సంస్థతో వీళ్ళకి కూడా ఏదైనా భాగస్వామ్యం ఉందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదైతే ఖచ్చితంగా సెలబ్రిటీస్ అందరికి కూడా ఒక గుణపాఠంగానే చెప్పాలి. ఏ కంపెనీని పడితే ఆ కంపెనీని, ఏ యాప్ని పడితే ఆ యాప్ని వాళ్ళు ప్రమోట్ చేయటం, జనాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు మోసపోవటం, ఇవన్నీ కూడా గతంలో కూడా చాలా చూసాము. ఈ విషయంలో కూడా క్రిప్టో కరెన్సీ విషయంలో కూడా అలాంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు స్కామ్ జరిగిందని కంప్లైంట్ రావడంతో పోలీసులు ఆంధ్రప్రదేశ్, అలాగే చెన్నై, కోయంబత్తూరు వీళ్ళందరూ కూడా ఈ కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ ప్లేసెస్ లో గట్టిగానే పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రమోషన్స్ లో పాల్గొన్న టాలీవుడ్ హీరోయిన్లు కాజల్, తమన్నాకైతే నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
మరి వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, వీళ్ళు విచారణకు హాజరైన తర్వాత వీళ్ళు ఇచ్చే సమాధానాలు పోలీసులు సంతృప్తి చెందుతారా, సంస్థకు వీళ్లకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఓన్లీ పెయిడ్ ఆర్టిస్ట్ గా రెమ్యూనరేషన్ తీసుకొని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారా, లేదంటే వ్యాపార భాగస్వామ్యంగా ఏదైనా అంటే ఇక్కడ రవిచంద్ర అంటే మీరు చెప్తున్నట్టుగా 2022లో ఈ లాంచింగ్ ఈవెంట్కి కోయంబత్తూరులో ఇద్దరు కూడా వెళ్ళారు. అలాగే తర్వాత వివిధ చోట్ల ఈవెంట్ జరిగాయి, ముంబైలో కూడా ఈవెంట్ జరిగాయి. అక్కడికి నేరుగా ఇన్వెస్టర్లను తీసుకొచ్చినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళిద్దరిపై కూడా. అంటే వీళ్ళు కేవలం ఎండార్స్మెంట్కే పరిమితమయ్యారా, ప్రమోషన్ వరకే పరిమితమయ్యారా, లేదంటే అందులో భాగస్వాములుగా ఉన్నారా, ఈ ఇన్వెస్టర్లను ఎలా తీసుకురాగలిగారు, ఎలా ప్రభావితం చేశారనే కోణంలో కూడా పుదుచ్చేరి పోలీసులు వీళ్ళపై ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉందా? దర్యాప్తులో భాగంగా ఇవన్నీ లోతుగా ప్రశ్నించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా వీళ్ళు ఇన్వెస్టర్స్ ను తీసుకొచ్చారు అన్న కోణంలో దర్యాప్తు జరిగితే మాత్రం వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆ ఇన్వెస్టర్స్ ని వీళ్ళు సెల్ఫ్ ప్రమోట్ చేసి తీసుకొచ్చారా, దాంట్లో వీళ్ళకి ఏదైనా పర్సంటేజ్ ఉందా, ఆ ఇన్వెస్టర్స్ ని ఇన్వెస్ట్ చేయించినందువలన వీళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరిందా సంస్థ నుంచి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళని చూసి లేదా కంపెనీ ప్రమోషన్స్ యాక్టివిటీని చూసి కానీ కంపెనీని చూసి కానీ ఇన్వెస్టర్లు కొత్తగా వచ్చారా, లేదా తమన్నా, కాజల్ వీళ్ళు సొంతగా ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తే గానీ నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు ఇన్వెస్టర్స్ ని ప్రమోట్ చేసి తీసుకొచ్చి అందులో ఇన్వెస్ట్ చేయించారు అంటే మాత్రం న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. సో మొత్తం మీద స్టార్ హీరోయిన్స్ తమన్నా అలాగే కాజల్ అగర్వాల్ ఇద్దరు కూడా చిక్కులో పడ్డారు. క్రిప్టో యాప్ ప్రమోషన్ సంబంధించిన మోసంలో వీరిపై దర్యాప్తు సాగే అవకాశం ఉంది. పుదుచ్చేరి పోలీసులు ఇప్పటికే వీరికి నోటీసులు కూడా ఇచ్చారు. కేవలం ప్రమోషన్ వరకే పరిమితం అయ్యారా, లేదా ఆ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారా, అలాగే ఇన్వెస్టర్లను తీసుకురావడంలో ఆకట్టుకోవడంలో ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం పుదుచ్చేరి పోలీసులు వీరిపై లోతైన దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద క్రిప్టో యాప్ ప్రమోషన్ సంబంధించి హీరోయిన్స్ అలాగే సెలబ్రిటీస్ ఇలాంటి ప్రమోషన్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు, ఆకర్షితులు అవుతుంటారు. ఆ నేరం కింద ప్రస్తుతానికి వీరికి నోటీసులు ఇచ్చారు. ఆ లాంచింగ్ ఈవెంట్లో పాల్గొని ఆ యాప్ను ప్రమోట్ చేసినందుకే ప్రస్తుతం పుదుచ్చేరి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఇంకా లోతైన దర్యాప్తు సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ జనాలను మోసం చేస్తున్నారంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పుదుచ్చేరి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ క్రిప్టో మోసాలు కనబడుతున్నాయి. బెంగళూరు, ముంబై ఇలా చాలా చోట్ల ఈవెంట్ కూడా జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలను కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు.